హింసించి చుట్టూ ప్రైవేట్ సైన్యం చేతుల్లో ఆయుధాలు ముఠాలు చెప్పినట్టు చేయకపోతే పస్తులే నరక కోపాలుగా దక్షిణాసియా దేశాల్లో సైబర్ నేరాల కాంపౌండ్లు చెరవీడిన బాధితుల అనుభవాలు ఇవి. చుట్టూ ప్రైవేట్ సైన్యం వాళ్ళ చేతుల్లో అత్యాధునిక ఆయుధాలు వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే చీకటి గదుల్లో పడేస్తారు, విద్యుత్ షాకులు ఇచ్చి హింసిస్తారు, తిండి పెట్టకుండా పస్తులు ఉంచుతారు, విచక్షణారహితంగా కొడతారు, భారీ వాటర్ క్యాన్లు చేతులు పెట్టి 6-7 గంటల పాటు గుంజీలు తీస్తారు, తప్పించుకుని పారిపోదామంటే పెట్టలను కాల్చినట్టు కాల్చి పడేస్తారు. ఎన్ని ఇబ్బందులు ఉన్న రోజుకి 19-20 గంటల పాటు పనిచేయాల్సిందే, కాదు కూడదంటే వాళ్ళు పెట్టే చిత్రహింసలు భరించాల్సిందే. విదేశాల్లో ఉద్యోగాలు పెట్టి అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠాలు వీసిన వాళ్ళలో చిక్కుబోయి మయన్మార్, కాంబోడియా, థాయిలాండ్, వియత్నాం, లావోస్ తదితర దేశాల్లో చైనీయుల ఆధ్వర్యంలోని సైబర్ నేరాల కాంపౌండ్లో బందీలుగా మారిన భారతీయుల అనుభవాలు. మయన్మార్లోని కాంపౌండ్లో చిక్కున్న కొంతమంది బాధితులను భారత విదేశాంగ శాఖ విడిపించి 2 రోజుల క్రిందట ఇండియాకు తీసుకొచ్చింది. వాళ్ళలో 22 మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. అక్కడ కాంపౌండ్లో తాము పడిన బాధను సిఐడి సైబర్ నేరాల విభాగం ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, డిఎస్పీ రవికిరణ్తో కలిసి మీడియాకు వివరించారన్నట్టు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి బాబు సర్కార్ మరో బాంబు, 13,100 కోట్ల రూపాయల బాధుడు. ఆంధ్రప్రదేశ్ లాటరీ ద్వారా 3,000 కోట్ల రూపాయల